దాదాపుగా ఒక 1050-60 ఓట్లు ఉన్నాయి. అందరు భారీ మెజార్టీతో నాకు కత్తెర గుర్తు వచ్చింది. మనకి ఈ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో అందరూ గెలిపిలని అందరినీ పెద్ద మనుషులు కానీ తాండా అందరూ చిన్నలు పెద్దలు అవ్వ తాతలు బాబాయిలు హైదరాబాద్ ఉన్న బాంబేలో ఉన్న కూడా అందరూ వచ్చి భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీరు అందరూ నాకు నమ్ముకున్నారు. బాలురాత్రులు ఉంటే మనకి ఏ విధంగా కానీ పనులు చేపిస్తారు. ఎప్పటి నుంచి కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉన్నాను. అందరు నమ్ముకున్నారు నన్ను. కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా కానీ రాత్రి 12 నుంచి 12 వచ్చినా 1 వచ్చినా లేచిపోయే వాళ్ళ ఏ సమస్య ఉన్నా ముందుకెళ్ళి పనులు చేపిస్తాను. అందరు మీరు సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బాలునాయక్. ధన్యవాదాలు. మహిళలు కూడా రాలేవు. అవి కూడా త్వరలో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆగినాయి. అవి కూడా ఇంకా ఇప్పటి వరకు రాలే. త్వరలోనే కొత్త పెన్షన్ కూడా ఏమైనా ఉంటే కూడా అందరినీ ఆడపిల్లలు కానీ అందరు మన మొగులు కూడా చాలామంది ఉన్నారు దీంట్లో. అందరినీ తీసుకెళ్ళి త్వరలోనే ఆ పింఛన్ కూడా చెప్పిస్తానని మాటిస్తున్నాను. కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పింఛన్ త్వరలోనే చేపిస్తానని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళది కూడా మంజూరు చేపిస్తానని మాటిస్తున్నాను. ఇంకోటి మన స్కూల్ కూడా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూల్ కూడా త్వరనే అది కూడా చెప్పించినాము. త్వరనే అది కూడా వస్తుంది. దాదాపు 15 రోజుల తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. వాకటి శ్రీ గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయుషం కూడా ఏమైనా ఉన్నా కూడా చెప్తాము. ఇంకోటి మన పిల్లలు కొందరు పిల్లలు కూడా సైకిల్ కూడా లేవు. దాదాపు ఈ నుంచి కనుమలకు ఒక 5-6 కిలోమీటర్ వస్తుంది. పాప వాళ్ళు కూడా చాలా నడిచి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా మంత్రి దృష్టికి వెళ్ళి వాకటి శ్రీ గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా సైకిల్ ఇప్పిస్తానని అందరినీ మాటిస్తున్నాను. ఇదే విధంగా ఏ పనులు ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీ బుడ్డిగంటాడ గ్రామ పంచాయతీకి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని అందరినీ మాటిస్తున్నాను. జై శివలాల్, జై శ్రీరామ్.